మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ అట. రాజకీయాల్లో కొత్త ట్రెండ్. కామారెడ్డి జిల్లా మద్నూర్లో టెస్ట్ పాస్ అయి ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నిర్ణయం బాగుందని ప్రశంస. ఎమ్మెల్యేలకు కూడా ఎగ్జామే పెట్టాలి. ఎమ్మెల్యేలకు కూడా ఎగ్జామ్ పెట్టాల్సిందే. ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఎగ్జామ్ పెట్టాలా? ఓన్లీ మార్కెట్ కమిటీ చైర్మన్కి ఎందుకు పెట్టాలి ఎగ్జామ్? రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నామినేటెడ్ పోస్ట్ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన యువతిని ఏఎంసీ చైర్పర్సన్గా నియమించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు ప్రతిభ ఉన్నవారికి పదవి కట్టబెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టుకు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మౌఖిక పరీక్ష నిర్వహించి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట. దీంతో దీని పరిధిలో మద్నూరు, జుక్కల్, డొంగ్లీ మండలాలు ఉంటాయి. పదవి కోసం అధికార కాంగ్రెస్కు చెందిన పలువురు పోటీ పడ్డారట. అయితే ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు భిన్నంగా ఆలోచించారు. నామినేటెడ్ పోస్టు భర్తీ కోసం 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. 3 మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు, మరో 3 సీనియర్ లీడర్లను కమిటీలో మెంబర్లుగా నియమించారు. వీరందరి సహకారంతో క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. 15 రోజుల క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మౌఖిక పరీక్ష నిర్వహించారు. దీనికి 15 మంది హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు కమిటీ సభ్యులు 6 కలిసి ఇంటర్వ్యూ చేశారు. రాజకీయం, వ్యవసాయం, స్థానిక అంశాలపైన ప్రశ్నలు అడిగారు. ఈ పరీక్షలో ఎంఎస్సీ బీఎడ్ చదివిన జుక్కల్ మండలం పెద్ద ఎడ్డికి చెందిన అయిల్వార్ సౌజన్య పాస్ అయ్యారు. మౌఖిక పరీక్షలో ఈమెకు మిగతా వారి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఈమెను మార్కెట్ కమిటీ పదవి వరించింది. బుధవారం సౌజన్య నియోజకవర్గ లీడర్లతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేను మంత్రి అభినందించారు. లక్ష్మీకాంతరావు నిర్ణయం చరిత్రాత్మకమని ప్రశంసించారు. ప్రతి ఎమ్మెల్యే ఇలాంటి ప్రయత్నం చేస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. రైతులతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని సౌజన్య పేర్కొన్నారట.